జనసేన ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి విశాఖపట్నంకి విచ్చేసిన మంత్రివర్గ సహచరులకి, గౌరవ మంత్రివర్గ సహచరులకి, పార్లమెంట్ సభ్యులకి, శాసనసభ్యులకి, పార్టీ కార్యవర్గం, పార్టీ వైస్ ప్రెసిడెంట్, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన కార్యవర్గానికి పేరు పేరును, అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులకి, జనరల్ సెక్రటరీస్కి, స్టేట్ సెక్రటరీస్కి, స్టేట్ జాయింట్ సెక్రటరీస్కి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్కి, సిటీ ప్రెసిడెంట్స్, కార్పొరేషన్ చైర్మన్స్, డిసిఎంఎస్ చైర్మన్స్, సెల్ చైర్మన్స్కి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్కి, జీవీఎంసీ కార్పొరేటర్స్కి, వీర మహిళా రీజనల్ కమిటీకి, స్పెషల్ ఇన్వైటీస్ వైసీపీ నుంచి, మిగతా పార్టీల నుంచి వచ్చేసిన మాజీ వైసీపీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ రోజున జనసేన ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఫస్ట్ టైం మీరు వస్తాను కాబట్టి మనస్ఫూర్తిగా మా అందరి తరపున మిమ్మల్ని సంపూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తాము. ఎప్పుడు కూడా మేము ఎలా ఉంటుంది అనేది మీకు భాగస్వామ్యంలో మీరు పాలు పంచుకోవాలి. ముఖ్య ఉద్దేశం మీకు కూడా వీఆర్ ఇన్క్లూజివ్. మేము కూర్చోబెట్టి ఎవరో రాకూడదు అనేది కాకుండా మేమందరం ఇన్క్లూజివ్ విధి విధానాలు మీరు ఫస్ట్ టైం విట్నెస్ చేస్తారనేది మనస్ఫూర్తిగా మీరు అర్థం చేసుకుంటారని మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా మిమ్మల్ని పిలవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరితో మాట్లాడుతున్నప్పుడు వారికి నేను ప్రస్తావించింది జనసేన ఎలా ప్రారంభమైంది, ఏ విధంగా ప్రారంభమైంది అని చెప్పే క్రమంలో చాలా అనుభవాలని పంచుకున్నాను. ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించటం ఈ సమయంలో చాలా కష్టసాధ్యం. ముఖ్యంగా మీలాంటి అనుభవజ్ఞులు గత కాలంలో గత 2-3 దశాబ్దాలకు చాలా అనుభవం ఉన్నవాళ్ళు, పార్టీలతోటి దగ్గరగా నడిపిన వాళ్ళు, చూసిన వాళ్ళు. అలాంటిది జనసేన పార్టీ ఎలా నడపగలిగాం, ఫ్రమ్ నో సీట్ టు 1 సీట్, ఫ్రమ్ 1 సీట్ టు 100% స్ట్రైక్ రేట్, ఇది ఎలా రాగలిగాం? ఓకే, మనం ఏదో అనుకుంటాం కాదు, బట్ ఇట్ ఈస్ డిస్కస్డ్ అండ్ హైలైటెడ్ ఇన్ ద పార్లమెంట్. జనసేన విజయం భారతదేశపు రాజకీయ చరిత్రలో ఒక బలమైన పాఠం అది. పొద్దున కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నాను, ఎనీ ప్రాంతీయ పార్టీ పెడితే, ఏ ప్రాంతీయ పార్టీ పెట్టినా దాని వెనక మూలాలు ఏముంటాయంటే, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది, లేదు అంటే కొన్ని కులాల పరంగా మేము వివక్షకు గురవుతున్నాం అని చెప్పి కులాలని కొన్ని సమీకరణలతో కొన్ని పార్టీలు పెడతారు, డిఫరెంట్ ఐడియాలజీస్ తోటి. జనసేన ఒక్కటే భారతదేశంలో రీజనల్ పార్టీగా ప్రారంభమైన దాని వెనక నేషనల్ ఒక ఐడియలిస్టిక్ ఒక ఆలోచన విధానం ఉంది, దీని వెనక ఒక ఐడియాలజీ ఉంది బలంగా. మార్నింగ్ మేము చెప్తా ఉంటే నేను ఈ 7 ప్రిన్సిపల్స్ ఇవన్నీ మాట్లాడదాం, చూసేవాళ్ళు చాలా తేలిగ్గా ఉంటుంది, ఏముంటుందని. అది కాచి వడపోసిన సారం. అది ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని ఒక మాట మాట్లాడితే చూడడానికి ఒక ఏకవాక్యంగా ఉంటుంది, కానీ దాని లోపలికి వెళ్ళే కొద్ది కొన్ని వేల పేజీలు మదనం ఉంటుంది. అలాగే జనసేన పెట్టిన 7 సిద్ధాంతాలు వెనక చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మేము ఆలోచించిన విధానం ఉంది. దీనికి మూలాలు ఒకటి, నేను జనరేషన్ ఎక్స్ నేను అర్థం చేసుకునేవాడిని. నేను వాళ్ళ 80sలో పుట్టిన జనరేషన్, వాళ్ళ తాలూకు భావాలు, వాళ్ళ తాలూకు మనోభావాలు అర్థం చేసుకొని 2008లో అప్పటి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు జెండాలు పట్టుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కొంతమంది తెలంగాణ నుంచి ఉన్నారు, కొంతమంది ఆంధ్ర నుంచి ఉన్నారు. వాళ్ళ మనోభావాలకి నేను ఎలా మాట్లాడితే, వాళ్ళకి కొంత ఐడియాలజీ ఉంది, కొంత ఎదగాలి నాయకత్వంలో ఉంది, కానీ ఏం చేయాలో తెలియదు. ఆవేశం అయితే ఉంది. ఆవేశానికి నేను ఒక రూపకల్పన చేశాను. ఎందుకంటే భావాన్ని కులంతో కట్టిపడేయటం కొద్ది రోజులు కట్టిపడేయగలం, మతంతో కొద్ది రోజులు, ప్రాంతంతో కొద్ది రోజులు, కానీ ఒక బలమైన ఐడియాలజీ కనుక పట్టుకుంటే ఆ భావంతో కట్టిపడేస్తాం. డబ్బులతోటి, మనకంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. 1000 కోట్ల ఉన్నవాడు రాజకీయ పార్టీని ప్రారంభించలేడు. డబ్బున్నంత మాత్రాన పార్టీని నడపలేరు, పేరున్నంత మాత్రాన పార్టీని నడపలేరు. మరి ఏది నడుపుద్ది పార్టీని అంటే, యూ హ్యావ్ టు హ్యావ్ వెరీ కమిటెడ్ ఐడియాలజీ. ఏదో పుస్తకాలు రాసేస్తే సరిపోదు.
పుస్తకాలు రాసేస్తే సరిపోదు. కూర్చొని చాలామంది మేధావులు పుస్తకాలు రాశారు, కానీ నువ్వు రాసిన, నువ్వు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని నువ్వు బతకగలిగితే, బతకటమే కాదు దాని సత్ఫలితాలు రాజకీయంగా చూపించగలిగితే అది చాలామందికి అది ఒక ప్రేరణ అవుతుంది. మేము ప్రారంభించింది అది ఒక 15 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించినప్పుడు ఒక దాంట్లో చాలామంది యూత్ వింగ్తో, అప్పుడు రాజకీయ యూత్ వింగ్తో స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే భావజాలాలు ఉన్నాయో ఆ టైంలో మాట్లాడుకున్నవన్నీ దానిని ఒక ప్రాపర్ ఒక ఫ్రేమ్వర్క్లో చేసి 7 సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పుడు వీడికి ఐడియాలజీ తెలియదన్నారు. నేను మాట్లాడుతున్న చాలా ఇంటిగ్రేటెడ్ ఐడియాలజీ. ఒక కంపెనీ నడపలేనప్పుడు 5-6 కంపెనీలు కలుస్తాయి, అమాల్గమేషన్. లేదంటే కార్పొరేట్స్ విలీనం అవుతాయి. అంటే సర్వైవల్ కోసం విలీనం అవుతున్నప్పుడు ఈ సమాజం కోసం ఎన్ని రకాల ఐడియాలజీని కలిపితే ఎప్పుడు మారుతూ ఉంది ఐడియాలజీ. మార్పు నిరంతరం, కానీ వచ్చే మార్పు అది మరింత ప్రగతి బాట వైపు ఉందా లేదంటే పురోగత అధోగత అని చూసుకోవాలి మనం. సో మార్పు అనేది అనివార్యం, కానీ మార్పు ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అని చూసుకుంటే నేను అనుకున్నది ఇది ఎసెన్షియల్లీ పాలిటిక్స్. కులం మీద నన్ను నడపలేం. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సమితి అని ప్రారంభమై కూడా ఒక స్థాయికి వచ్చే గది భారతీయ రాష్ట్ర సమితి చేయాలనుకున్నారు. ఎందుకంటే ఆ వాదానికి ఒక పరిమితి కాలం ఉంది. తర్వాత దాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకులు దాన్ని భారతీయ రాష్ట్ర సమితి కింద మార్చుకున్నారు. అంటే ఇది మార్పు అనేది అనివార్యం. మేబీ ఇట్ ఈస్ ఫర్ బెటర్. దీన్ని అలా చూడాలి, అంతేగాని దాన్ని తప్పు పట్టడాలు ఇవే ఉండవు. ఒకరోజు ఇది అనుకున్నాను, ఇంకో రోజు అనుకున్నాను. నేను అట్లా అనుకోలే. ప్రారంభించినప్పుడే ఐఎమ్ వెరీ క్లియర్, ఈ 7 మాట్లాడాలి, ఈ 7 చుట్టే తిప్పుతాం. మీరు ఏమి తిప్పినా, మీరు ఇంకోటి మార్చుకోండి, ఇంకోటి అనుకున్నా నేనైతే మారలేదు, ఇవే నిలబడతాయి. ఇన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఐ వాంట్ బి వెరీ ప్రాగ్మాటిస్ట్ పొలిటీషియన్, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ పొలిటీషియన్. నేను కూర్చోబెట్టి చాలా ఐడియలిస్టిక్గా నేను కూర్చోబెట్టి ఖద్దరు బట్టలు వేసుకుంటాను, నేను కూర్చోబెట్టి నిరాహార దీక్షలు చేసి నిరసనలు తెలిపి అక్కడితో ఆపేది. కొన్నిసార్లు పోరాటాలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు నిరసనలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు కొట్లాడాల్సి వస్తాయి, కొన్నిసార్లు అవసరమైతే చెప్పు చూపించాల్సి వస్తాయి పరిస్థితులను బట్టి. అంతేగాని అన్నిటికీ పిడికి బియ్యంకి ఒకటే మంత్రం ఉండదు. దట్స్ ద పర్పస్ ఆఫ్ వెరీ ఐడియాలజీ చాలా బ్రాడ్గా పెట్టారు. ఇది కొంతమంది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా సెక్యూరిటీ కమిటీ మెంబర్స్ అందరికీ నా మేజర్గా విజయం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. అందరి ఆలోచన ఏముందంటే ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, పదవులు రాలేదు, ఇవి రాలేదంటే నాకు ఏ పదవి ఉందని నేను ఉన్నాను 15 సంవత్సరాలు. ఏ పదవి ఎవరిస్తారు చెప్పండి? నా పర్సనల్ లైఫ్ పోయింది, నా వ్యక్తిగత జీవితం నాకు లేదు. నేను కష్టపడి సినిమాలు చేద్దాం, నా మీద కేసులు వేస్తారు. ఒక పొలిటికల్ లీడర్ ఎలా బతకాలి? నాకేం కంపెనీస్ లేవు, పత్రికా కంపెనీస్ లేవు, నాకు పబ్లికేషన్స్ లేవు, సిమెంట్ ఫ్యాక్టరీస్ లేవు. కొన్ని లేదు, మనం ఏదైనా కూర్చొని ఆల్రెడీ ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పెద్ద బలమైన పార్టీలో ఉంటే నేను కూర్చోబెట్టి నేను ఒక కద్దరు లాల్చి పైజామా వేసుకుని నేను సంచి పెట్టుకుని తిరగడం సిద్ధమే. కానీ మన అలాంటి పార్టీ కాదు మనది. అన్నీ నేనే అవ్వాల్సి వచ్చింది. సైద్ధాంతిక బలం నేనే ఇవ్వాలి, పార్టీని నడపాల్సిన ఆర్థిక బలం నేనే ఇవ్వాలి, మళ్ళీ దీనికి కావాల్సిన పోరాట బలం ముందు నేనుండే నడిపించాలి. అంటే 3 అంచెల పోరాటం చేస్తే కానీ పార్టీని 15 సంవత్సరాలు ముందుకు నడపలేకపోయాను. నిలబడ్డాం కాబట్టి దీనికి ప్రేరణ తీసుకొని చాలామంది వచ్చారు యువత. కొంతమంది ఆడపడుచులు వచ్చారు, యువత వచ్చారు. పోరాటం స్ఫూర్తి జనసేన. పొద్దున్న కొండతాల రామకృష్ణ గారు మాట్లాడుతూ కలిసినప్పుడు ఒకటే మాట అన్నారు, నేను పోరాటం, నాకు మీ ఫైటింగ్ స్పిరిట్ ఇష్టం, ఎందుకు నేను అలా వచ్చాను ఉత్తరాంధ్ర పోరాటం నాకు అందుకు. ఎందుకంటే ఆయన ఒక సీట్, నేను ఆయన ఏ విధంగా కన్విన్స్ చేయగలను చెప్పండి పార్టీలోకి రమ్మని చెప్పి. ఎందుకంటే నేను ఎవరిని ఎందుకు పిలవనంటే మీరు నన్ను అర్థం చేసుకుని ఇష్టపడి వస్తే మనం చేసే ప్రయాణం వేరుంటుంది. మనోహర్ సార్కి కూడా అదే చెప్పాను, పెద్దల మనోహర్ గారికి కూడా. ఆయన నన్ను 2 సంవత్సరాలు పరీక్షించారు. నేను ఉట్టే రాలేదు. ఆయన ఒక ఎస్టాబ్లిష్డ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఎందుకు నమ్మాలంటాను నేను? వీడికి అమెచ్యూరేషన్ ఉంటుందేమో, కూర్చోబెట్టి ఇలా అలా అనుకుంటారు అందరు. తప్పేం కాదు అది. నేనేం చేసుకోవాలి? I said I'll prove you. I said I have proven myself, I have proven my commitment. ఆయన 4 గోడల మధ్య ఎంత కమిట్మెంట్గా చెప్పాను, అదే 4 గోడల మధ్య ఆ రోజున మనకి బోర్డర్లో ఆపేస్తే అదే కమిట్మెంట్ ఆ రోజు చూపించాను. ఆ రోజున 4 గోడల మధ్య ఆయనతో మాట్లాడా. మీకు తెలుసు, మనకి బాలినేని గారు లాంటి వాళ్ళు తెలుసు ఎంత హార్డ్ కోర్ ప్రభుత్వం అది.
సొంత మనుషుల్ని వాళ్ళు ఉండేవాళ్ళు, అలాంటప్పుడు బయట వాళ్ళని ఎక్కడ ఉండేస్తారు? ఒక హార్డ్ కోర్ ఈరోజు మన ఆయన జైల్లో వెళ్ళి బయటకు వచ్చిన ఇంటెలిజెన్స్ ఐజీ హార్డ్ కోర్ వ్యక్తి ఆయన. పర్సనల్ నాకు ఆయన తెలుసు ఒకప్పుడు. ఈరోజు ఇదే వైజాగ్లో మమ్మల్ని ఎలా ఆపారు మీరు చూశారు, చాలామంది గుర్తుండి ఉంటుంది. ప్రభుత్వంలోకి వచ్చి రాగానే నాకు పదవి రాలేదంటే అసలు ఈ ఎలక్షన్లు మీరు అంటే అందరికి ఇదే అడుగుతున్నాం. మనం అసలు ఎలక్షన్స్ ఇలా చేయలే. ఇది అందరికీ అప్లై, ఒక జనసేనకే కదా, ఇంక్లూడింగ్ టీడీపీ, ఇంక్లూడింగ్ బీజేపీతో కూడా అప్లై అవుతుంది. ఇది జనసేన, ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ఏర్పడలా. ఏమి జరుగుండేదని ఒక పాసిబుల్ సినారియోస్ మీరు ఊహించుకోండి. ఏదైనా జరుగుండొచ్చు. ఇండిపెండెంట్గా వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, లేదంటే తిరిగి వైసీపీ వచ్చి ఉండొచ్చు. ఏది అంటే దీనికి ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ చాలా స్థిరమైన ఆలోచన విధానంతో దీన్ని ఆలోచన చేసాం, ముందుకు తీసుకెళ్ళాం. అంటే ఏది మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా నేను రేపు చెప్పదలుచుకుంది కూడా క్యాడర్ కానీ అందరికి కూడా, గెలుపుకి అందరూ ఉంటారు, ఓటమికి ఎవరు ఓన్ చేసుకోరు, అందరూ వదిలేస్తారు. నేను కష్టాల్లో ఓటమిలో నిలబడతాను తప్ప నేను సుఖాలను ఎప్పుడు కనిపించింది, మీకు ఎప్పుడు విజయాలు ఎప్పుడు కనిపించింది. విశాఖపట్నం 2018 పోరాట యాత్ర అప్పుడు అబ్బాయి సతీష్ ఇక్కడే ఉన్నాను, శివ శంకర్ గౌడ్ ఉన్నాను. మీకు ఎంత ఇచ్చాను శంకర్ ఆ రోజు? మీకు ఎంత? 13 లక్షలు ఇచ్చాను కదా నీకు బడ్జెట్. నా దగ్గర ఉన్నది 13 లక్షలు. నేను చెప్పాను ముందు కూర్చొని పోరాట యాత్ర చేసేద్దాం, ఎవరు ఏది పడితే తిందాం అంతే, లేదా రోడ్డు మీద కూర్చొని పడుకుందాం, లేదా 10,000 తీసుకొని ఎక్కడో సత్రాల్లో పడుకుందాం, లేదు రోడ్డు మీద పడుకుందాం. ఇంత పిచ్చితో వచ్చాను. అని ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు తర్వాత ఒకళ్ళు కదిలారు, కొంత డొనేషన్స్ ఇచ్చారు, కొంతమంది జీతాలు. ఒక టీచరు ఒక రోజువారీ శ్రామికుడు 150 రూపాయలు నాకు పంపిస్తాడు, పని చేసి పంపిస్తాడు. ఒక స్కూల్ టీచరు తనకు వచ్చే నెల జీతంలో ఆ పెన్షన్ని కూర్చోబెట్టి ఇలా పంపిస్తాడు. మొన్నటికి ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే మొత్తం పెన్షన్ డబ్బుని ఆయన నన్ను కలవలేకపోయారంటే అందుకని కూర్చోబెట్టి నాకు పంపించారు. దిస్ ఈజ్ హౌ వీ రన్ ద పార్టీ అపార్ట్ ఫ్రమ్ మై ఓన్ ఫండ్స్. మనోహర్ గారు మాట్లాడుతుంటే ఒక ఫంక్షన్ చేయాలని డబ్బులు లేవు, ఇంకోటి లేవంటే అసలు ఇదివరకు ఏం డబ్బులు ఉన్నాయి? మనం ఇలా హోటల్ కాకపోతే ఇంకో చోట కలుస్తాం, రోడ్డు మీద కలుస్తాం. జనసేనకు ఆఫీస్ అవసరం లేదు, 10 మంది కలిసిన చోట జనసేన ఆఫీస్ అంతే. దీని డబ్బులతో పని లేదు అసలు. డబ్బులు, కాఫీలు, టీలు గాజు గ్లాసులు తాగుతాం. గాజు గ్లాసులు లేకపోతే కూర్చొని చేతితో కూర్చొని అందరం ఒకటి కాఫీని అందరం 1/4 చేసుకొని తాగుతాం, ఒకటి ఛాయ్. సో దీనికి పని లేదు, దీనికి నేను డబ్బుకి సంబంధమే లేదు. పాలిటిక్స్ ఇట్స్ కమిట్మెంట్. భారతీయ జనతా పార్టీని చూసి మనం చాలా నేర్చుకోవాలి, వాళ్ళ ప్రోటోకాల్స్ కానీ. ఎందుకంటే అది నేను ఎందుకు అంత ఆశపడినంటే పార్టీ పెట్టినప్పుడు పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకం చెప్తున్నాను. చాలామంది 2018లో వచ్చారు, ఈ పార్టీ రాదని చెప్పి మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయారు, కాదని చెప్పి మళ్ళీ వచ్చాను. నాకు ఫైన్, నాకు అదేం, ఎందుకంటే ఒక అభద్రతా భావం ఉంటుంది. మనకి ఏమవుద్ది పార్టీలో అనేది. నేను ఎందుకు నమ్మాను జనసేన క్రియాశీల కార్యకర్తలను కానీ, జన సైనికుల్ని కానీ, వీర మహిళలు కానీ అంటే చావు బతుకు నీతోనే అన్నా. ఆ పిచ్చి జనసేనలో ఉంది కాబట్టి 100% స్ట్రైక్ రేట్ కొట్టాను. మీరున్నారని చెప్పి, వీళ్ళందరూ ఉన్నారని చెప్పి నేను పోరాటం చేయగలిగాను. లేదా నాకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లేదంటే ఒంటరి పోరాటం చేసి చాలామంది రకరకాలుగా చనిపోయారు పోరాటాలు, నేను అట్లా చనిపోయాను. రిజల్ట్ ఓరియంటెడ్ కాదు. నేనేంటంటే ఈ పోరాటం వెనక ఒక రిజల్ట్ చూపించకపోతే ఒక నిష్ప్రయోజనమైన ఆలోచన విధానం వచ్చేస్తుందని చెప్పి నా ఉద్దేశం. ఈరోజు ఇంతమంది చైర్మన్స్ ఉన్నారంటే మనకి ఇంకా సరిపోవట్లేదు, అవి సరిపోవట్లేదు అంటే ఇది ఒక అలయన్స్ గవర్నమెంట్. ఇది నాకు వ్యక్తిగతం కొంతమంది ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు, దాన్ని బేస్ చేసుకొని నేను గొడవ పెట్టుకోకూడదు, అది అవివేకం. ఒకసారి మా బ్రదర్కి మేము కొన్ని ఇవ్వాలనుకుంటే కొన్ని ఇవ్వలేము, దాన్ని బేస్ చేసుకొని కూర్చోబెట్టి గొడవలు పెట్టుకోం, దాన్ని బేస్ చేసుకొని కొన్ని బయటికి రాలేము, అలా కుదరదు అట్లా. ఎందుకంటే మనందరి కమిట్మెంట్ మేము ప్రామిస్ చేసినప్పుడు జనం ఎందుకు ఇవ్వాలి? 164 సీట్స్ ఎందుకు ఇవ్వాలి? ఏ బేసిస్లో 21 ఎంపీస్ 164 సీట్స్? దేనికంటే వాళ్ళు నమ్మారు. వీళ్ళందరూ కూర్చొని ఒక కష్టపడతారు. వాళ్ళు నిజంగా చెప్తాను, ప్రజలకున్నంత అవగాహన మన కేడర్లో కొంత కొరబడింది, నాయకత్వంలో కొంత కొరబడింది. వాళ్ళు ఇంకా బ్రాడ్ మైండెడ్తో ఉన్నారు.
వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీ టైం ఏమని అడుగుతారు, మా బాధ విను, మా కష్టం విను. ఎంత నా ఉదాహరణకి చాలాసార్లు ఎడ్యుకేషన్ శాఖ గురించి వస్తాయి, వేరే శాఖల గురించి నా దగ్గరికి వస్తుంటే నేనేమింటానంటే, అమ్మ నా శాఖ కాదు కానీ నేను వింటానంటే, అన్న నాకు తెలుసు, మా సమస్య వినన్నా చాలు. మనం వినటానికి కూడా ఓపిక లేదు. మనల్ని ఎవరన్నా ఎందుకు ఆపుతారు చెప్పండి? మన నియోజకవర్గాల్లో మనం పని చేసుకుంటూ వెళ్తే మనల్ని ఎవరు ఆపగలరు? వాటాలు కావాలంటేనే గొడవలు అవుతాయి తప్ప పని చేయాలనుకుంటే గొడవలు రావు. నేనేం పెట్టుకున్నా, నేను వచ్చింది, నేను నిజంగా నాకు డబ్బులే కావాలంటే మన సినిమాలు ఉన్నాయి, మనం చెప్తా ఉన్నాను. ఐ లీడ్ ఎ వెరీ లగ్జూరియస్ లైఫ్ ఇఫ్ ఐ వుడ్ బీ ఇన్ సినిమా. ఐ కెన్ లీడ్ అన్ ఎక్సలెంట్ లైఫ్. ఎండ పడకుండా నీడ పట్టున నా సన్నిహితో ఒక ఆయన చెప్తూ ఉంటారు, నువ్వు డేట్స్ ఇస్తే మేమే ఒక కథ అనుకొని, నువ్వు నీకు గొడుగు పట్టుకోవడానికి ఒకళ్ళు, షార్ట్లో పడితే నీకేం దెబ్బ తగిలి కట్టడానికి ఇంకో ఫిజియోథెరపిస్ట్, ఇంతమందిని పెట్టుకొని మేమే కథ ఆలోచించుకొని మేమే కష్టపడి నువ్వు వచ్చి జస్ట్ 4 యాక్టింగ్ చేస్తే చనిపోద్ది, నీ డబ్బులు ఇస్తాం. అలాంటిది నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు వెళ్ళి కూర్చొని రోడ్ల మీద కూర్చుంటా, వాళ్ళతో పడతావు వీళ్ళతో పడితే ఏంటి నీకు కర్మ అండి? ఇది నా దేశం అంటే నాకు పిచ్చి అండి, ఇది నా మ్యాడ్నెస్ అండి. నా బాధ ఎక్కడ ఉంటుందంటే, నన్ను భారతీయుడిగా పెంచారు అందరూ. భారతదేశంతో భారతీయత అని పెంచారు. భారతీయత అని పెంచి తమిళనాడులో ఉన్నప్పుడేమో నువ్వు గొల్టీ అని చెప్పి, నువ్వు తెలుగు రివర్స్ చెప్పి నువ్వు గొల్టీ అని చెప్పి అక్కడ తిట్టి, మరి మన దేశం మన తెలుగు రాష్ట్రం అంటే నువ్వు తెలంగాణకు, నేను ఆంధ్ర వాడిని అయిపోయి, ఆంధ్రాకి వస్తే నువ్వు ఏ కులం, ఈ కులానికి నీకు సంబంధం లేదు, అసలు ఏ పిఠాపురం వెళ్తే అసలు నువ్వు నేటివే కాదన్నాను నన్ను. ఇప్పుడు కదా ఎలక్షన్ టైంలో అంటే ఎక్కడికి వెళ్తే ఎక్కడ పారిపోతాయి ఈ దేశంలో? సో నాకేనంటే ఇది షార్ట్స్ ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇది అంటే ఇది బేసిక్గా డివిజివ్నెస్ ఇస్ అ డిసీజ్ ఇన్ హ్యూమన్ నేచర్. దాని ఏం తప్పు పట్ల, అది పార్ట్ ఆఫ్ నేచర్ అంతే, ఇంక మనం ఏం చేయలేం దానికి. బట్ హౌ డు వి అడ్రస్ ఇట్? నా దగ్గరికి 100 ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. నేను ఇట్లా వాక్య చూస్తూ ఉన్నాను, ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, ఇంత చేస్తారు, అవును ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. మన కార్యకర్తలు చెప్తూ ఉంటారు, జన సైనికులు చెప్తూ ఉంటారు, పంతాలు వచ్చేస్తున్నాయి, కోపాలు వచ్చేస్తున్నాయి. దీనికే మనం పార్టీ పెట్టింది. మీ కష్టాలు ఎప్పుడన్నా ఒకసారి చూడండి అందరూ. చాలామంది నాకు అర్థం కానీ ఏముంటాయి, నాకు కింద స్థాయి నుంచి పార్టీని నడిపిన రోజుకి కనీసం ఒక 2008 నుంచి ఇప్పుడు కొన్ని లక్షల మందిని కలిసి ఉంటారు, ఫేస్ బై 1-on-1. ఒక సీజన్లో కనీసం 10,000 మంది కలిసి మనోహర్ కానీ కూర్చొని రోడ్డు మీద. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ వచ్చింది, గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం. ఎలా వచ్చిందండి? మేము రోడ్డు మీద వెళ్తుంటే కూర్చొని బండి ఆపితే చెప్పాను మాకు ఇది సమస్య, వీ మేడ్ ఇట్ ఎ పాయింట్. అట్లా ఎన్ని సమస్యలను అలా చేసుకున్న సమస్యలు మనం హైలైట్ చేసుకోలేకపోతున్నాము. ఇవన్నీ బ్రాడ్గా డిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇవన్నీ. కానీ ప్రాసెస్లో మనందరం అధికారం రాకముందు ఉన్నంత ఐక్యత, అధికారం ఉన్నంత పోరాట పటిమ అధికారంలోకి వచ్చా కొరవడ్డాయి. అందరూ మెత్తబడిపోయారు, నేను మెత్తబడలేదు. నాకున్నది ఏంటంటే ఐ హావ్ గాట్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. పార్టీని ఎలా నడపాలి, పోనీ చేద్దామంటే ఇది కూర్చొని ఒక 100 మంది మేధావులు కూర్చొని కలిపిన పార్టీ కాదు. నా ఆవేదనో నా కోపమో కింద పడో మీద పడో నలిగి తర్వాత చాలామంది మనోహర్ గారు లాంటి పెద్దలు, మీలాంటి పెద్దలు అందరూ వస్తే ఇప్పుడు ఫామ్ అవుతుంది పార్టీ. ఇప్పుడు నేను ఏం కోరుకున్నాను, అధికారం రాకముందు ఉన్నంత బలం అధికారం వచ్చిన తర్వాత ఎవరి కాలం ఇట్లాగా లూజ్గా అయిపోయాం, వదులుగా ఉన్నారు అందరూ. ఇట్స్ అ టైమ్ టు కమ్ బ్యాక్. పదవి లేకపోతే ఏమి చచ్చిపోతామంటే. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చూస్తాను, కొంతమంది బీజేపీలో వాళ్ళు ప్రధాన కార్యదర్శులుగా చేస్తుంటారు. ఒక ఖద్దరు చొక్కా, చేతికో సంచి. వాళ్ళ పని ఏంటంటే పార్టీ కోసం పనిచేయడం అంతా. వాళ్ళు దేశం కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ అయితే దాని వింగ్, పొలిటికల్ వింగ్ ఇస్ బీజేపీ. దానికోసం వాళ్ళ నుంచి వచ్చే ఒక వ్యవస్థ. వాళ్ళు చూస్తాం, మీరు ఎక్కడ ఉంటారని అడిగితే మేము హోటల్స్లో ఏమన్నా, మాకు ఎవరు హోటల్స్ ఏమరు, మా కార్యకర్తల ఇళ్ళలో మేము ఉంటాం. We take it forward. They're madly committed about their ideology. ఐడియాలజీతో ఎంతమంది ఏకీపించదు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ మనం నేర్చుకోవాల్సింది అది.
రాగానే ఎలక్షన్ టైంలో హడావుడి నాకేంటంటే ఐఎమ్ వెరీ క్లియర్, దిస్ పార్టీ విల్ గో ఆన్, వెరీ వెరీ క్లియర్. ఎవరు ఎటు వెళ్ళినా కానీ ఈ పార్టీతో ముందుకెళ్తాం. నాకు క్యాడర్ క్షేమం చాలా ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే జన సైనికులు వీరమహిళ లేకుండా పార్టీ లేదు. కానీ ఇది పదవులకు సంబంధం లేదు, అది నేను చెప్తాను. మనోహర్ గారికి ఏ పదవి ఉందండి అసలు? ఆయన దాన్ని తిట్లు ఇంకెవరు తినలేదు ఈ మధ్యగా మా పార్టీలు ప్రత్యేకంగా. ఏమి చేసినా అది ఆయన పాపాలు పైరులాగే. ఇప్పుడు ఇంకొంతమంది భరిస్తున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఏ ఆంధ్రుల హక్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు ఇది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ పోలీస్ కాల్పులు చనిపోయిన వాళ్ళలో తెలంగాణ జగిత్యాలకు చెందిన సాయిరాం ఏదో ఉందండి, జగిత్యాల అయింది. అంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆంధ్ర, ఇది ఎంటైర్ తెలుగు ప్రైడ్, ఒక ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. అలాంటిది ప్రైవేటైజేషన్ జరుగుతున్నప్పుడు ఇది నేను 2 సందర్భాలు, మన కోన తాతారావు గారు ఎక్కడున్నారు, కోన తాతారావు గారు ఉన్నారు, మీటింగ్ పెట్టాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న కూడా మనం మాట్లాడాం. ఇది ఇంకా ప్రైవేటైజేషన్ ఆపక ముందు గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళ అధినాయకత్వం తెలుసు. అప్పుడు ముఖ్యమంత్రికి విభజన సమయంలో విడిపోవడానికి ఒప్పుకోవట్లేదని ప్లే కార్డు పట్టుకోవడం ఎలా పట్టుకున్నారంటే అప్పుడు టీవీలో చూపించారు. దొంగచాటుగా సోనియా గాంధీ గారు చూడకుండా, ఆవిడ కనుపంట పడకుండా, ఆవిడ కళ్ళలో పడకుండా తిప్పారు. మీరు ఆ విజువల్ ఉంటుంది చూడండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక్కడ ఎన్నైనా మాట్లాడతారు, ఇక్కడ వెళ్ళి పొడి చేస్తాం, చంపేస్తాం, ఇది చేసేస్తాం, మెడల్ ఉంచి తీసుకొస్తాం, అలా ఇక్కడేం జరగదు. అక్కడ ఢిల్లీ అది కుదరదు. అట్లా ఇక్కడ ఎన్నైనా మాట్లాడచ్చు. వీళ్ళు కథలు అక్కడ చెప్తారు ఇట్లా. సో ఇలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ 151 సీట్లు వచ్చిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తారంటే ఏం చేయలేదు. వాళ్ళు ఏమీ చేయకపోగా వచ్చి కార్మిక నాయకులతో ఏం మాట్లాడారంటే, స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతోటి మీరు వదిలేసుకుని మీకు ఇండివిజువల్ ప్లాట్స్ చేసేస్తాను, మీకు కొంత ప్లాట్లు ఇచ్చేస్తాను, మీకు ఇన్ని కోట్లు వస్తాయంటే చాలామంది కార్మిక సంఘాల నాయకులు ఇది ఒప్పేస్తున్నారు. కొంతమంది, నేను ఇది మొన్న క్రాస్ చెక్ చేసుకున్నాను. మళ్ళీ మన ఆఫీసులో నేను పదవి తీసుకున్న తర్వాత మాట్లాడినప్పుడు అది మేము చేయలేదని కొంతమంది చేశారు, బట్ కొంతమంది చేశారు. అంటే ఎప్పుడు దీంట్లో సమస్య ఎక్కడ ఉంది స్టీల్ ప్లాంట్కి? ఎప్పుడు అంటే, ఒకటి ఉత్పాదకత లేకుండా పెట్టుబడి 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి పీనట్స్ నుంచి వస్తుంటే ఖచ్చితంగా నష్టం, అది ఎప్పటికైనా సరే. కానీ అది ప్రత్యేకమైన స్థితిలో ఉంది. ఇది చాలా ఉద్యమాలు చేసి సంపాదించుకుంది, ప్రాణాలు పోగొట్టి సంపాదించుకుంది. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుంది అనుకున్నప్పుడు కార్మిక సంఘాల నాయకులు నేను ఏమడిగానంటే, ఆ రోజున అప్పటికి ఇంకా బీజేపీతో మన ఇంకా అలయన్స్ కూడా ఫుల్గా ఫామ్ అవ్వాల, టాక్ స్టేజ్లో ఉంది. అలాంటి సమయంలో నేను ఏం చెప్పానంటే, వెళ్ళి అంటే మీకు తెలుసు, మీకు ఈ దేశంలో ఎవరన్నా సరే అమిత్ షా గారితో ఎవరితో గొడవ పెట్టుకుంటారండి. వీళ్ళు అమిత్ షా గారికి ఖచ్చితంగా అభిప్రాయం చెప్పండి. ఎందుకు అభిప్రాయం చెప్పలేరంటే, ఆయన భయపెడతారని కాదు. ఆయన అడిగే ప్రశ్న వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు ఏం కూర్చోబెట్టి భయపెట్టడం వాళ్ళు బెదిరించడం ఏం చేయరు. ఆయన మీరు నేషనల్ లీడర్షిప్ ఎప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చోబెట్టి చేసి వాళ్ళు ఏమి చేయరు. నీ కూర్చోబెట్టి వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం వీగిపోయి వదిలేస్తాం. వాళ్ళ దగ్గర సమాధానం ఉంది, ఇంత నష్టం లాజికల్గా ఉంది. మీరు చెప్పండి, మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం? బ్లీడ్ అవుతూ ఉంది. మేము వెళ్ళి ఏం చెప్పామంటే, నేను మనోహర్ గారు వెళ్ళి ఢిల్లీ మన సౌత్ బ్లాక్కి వెళ్ళాం, పార్లమెంట్లోకి వెళ్ళాం. చాలా బిజీ షెడ్యూల్ టైం ఇచ్చారు. వెళ్ళి ఏం చెప్పారంటే, సార్ ఇది ఆంధ్రప్రదేశ్ మిగతా ఫ్యాక్టరీస్ని ఇప్పుడు అలా నిజంగా భారతీయ జనతా పార్టీయే, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, అమిత్ షా గారు ఉన్న నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ నిజంగా అది మొండిగా ఎవరి మాట వినరు అనుకుంటే, మరి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ ఆపేశారు 2017-18లో
వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు తీసుకొచ్చిన పాయింట్ నువ్వు ప్రజెంట్ చేసింది మాకు నచ్చింది. నేనేం చెప్పానంటే, దానికి ప్రాఫిట్లో ఉన్నది మీరు దయచేసి చేయకండి సార్ అంటే వెంటనే విన్నారు. దాని ప్రైవేటైజేషన్ ఆపారు. సో వాళ్ళకి సరిగ్గా చెప్పాలి వాళ్ళకి. అదే మేము వెళ్ళి మళ్ళీ స్టీల్ ప్లాంట్ అని చెప్పాను. స్టీల్ ప్లాంట్ అనేది చాలా భావోద్వేగంతో కూడింది సార్. అలాగని మీరు గుడ్డిగా మిమ్మల్ని చేసేయమని చెప్పట్లా, కానీ దీని వెనకున్న మొత్తం మీరు ఒకసారి స్టడీ చేసి ఏ మాత్రం కుదిరితే దానికి ఒక మైన్స్ కేటాయించండి. కుదిరితే దానికి మీరు ఒక పైప్ లైన్ వేయండి. ఎక్కడైతే మైనింగ్ సోర్స్ ఎక్కడ ఉందో మన ఒరిస్సా నుంచి ఇక్కడి నుంచి ఒక పాసిబుల్ ఒక మైనింగ్ పైప్ వేయండి, ఐరన్ ఓర్ పైప్ వేయండి. ఒక సొంత గనులు లేవు, క్యాప్టివ్ మైన్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ప్రజెంట్ చేసి పట్టుకొచ్చాం. ఆయన విన్నారు, చాలా కీన్గా విన్నారు. ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. కానీ మేము దీన్ని ఆయన చెప్పింది ఏంటంటే వీ లుక్ ఇన్ టు ఇట్ అంతే. ఆ స్థాయి వ్యక్తులు కూర్చోబెట్టి ఏముంటుందని గంటలు మాట్లాడరు, పేజీలు ఏముండదు. వీ లుక్ ఇన్ టు ఇట్ అంటే చాలా భావగర్భితమైన వాక్యం అది. దాన్ని తగ్గట్టుగా చేశారు. మీరు చూస్తే అప్పుడే మీకు ప్రైవేటీకరణ అయిపోయింది. అప్పుడు చూడండి, ముందుకు వెళ్ళా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుద్ది అనుకుంటే నేను మళ్ళీ అందరిని కూర్చోబెట్టి మన కొన్నతాతర గారి ఆధ్వర్యంలో అందరూ వస్తే ఇదే చెప్పాను, నేను కేసు ప్రజెంట్ చేస్తాను. మేము మళ్ళీ ప్రజెంట్ చేస్తే దానికి 10,000 crores ఎంతో ఇప్పుడు పంపించారు. 14,000 crores. అది స్వయంగా మోడీ గారు వచ్చి ఇక్కడ చెప్పెళ్ళారు. ఇది వెనక్కి వెళ్ళడం అంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు కార్మిక సంఘాల్లో కూడా ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నారు, మీరు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు. ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారు ఇంకా విజువల్ చూడలేదు, కానీ అసలు గత ప్రభుత్వం చేసిన వాళ్ళు మీరు గొంతు తెరవలేదు ఆ రోజున. ఆ రోజు సోనియా గాంధీ గారికి మీ రాష్ట్ర విభజన జరుగుతుంటే మీరు ప్లే కార్డు చూపించడానికి భయపడ్డ వాళ్ళకి మీకు ఢిల్లీలో మీకు ఏం ధైర్యం ఉంది? ఇన్ని కేసులు పెట్టుకొని మీరు ఎక్కడ ధైర్యంగా మాట్లాడగలరు? మీరు కేసులను ఎక్కడ ప్రజెంట్ చేయగలరు? మీరు నాకు ఆ భయాలు లేవు. నాకు ఉంటే పదవి ఉంటే పోద్ది, లేదంటే వదిలేస్తాను. నాకు లీజ్ బాధ. నాకు కాదు, నా బాధ్యత. నాకు పదవిని బాగా చేస్తాను అంతే. అంతేగాని పదవి పట్టుకొని వేలాడను నేను. పదవి లేకపోతే నాకేమి ఏదైనా కూర్చోబెట్టి నాకేమైనా కేసులో ఇంకోటో నన్ను ఆమె ట్విస్ట్ చేయడం నా దగ్గర ఏం లేవు, పెట్టుకోను అలాంటివి నేను బేసిక్గా. అందుకే నేను చాలా ధైర్యంగా మాట్లాడితే చాలా కరెక్ట్ సరిగ్గా చెప్తాను విషయాన్ని. దానికి తగ్గట్టుగా వాళ్ళు చూశారు. 14,000 కోట్లు రిలీజ్ చేశారు. కొంతమంది కార్మికులు వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే నేను ఏది ఆపుద్ది? గన్ పాయింట్లో పెడతాం ఎవరన్నా. చాలామంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని చాలామంది ఉద్యోగాలు వదిలేస్తారు. సో దీన్ని వీళ్ళు గొడవ చేస్తున్నారనే దాన్ని మీరు 100% ఒకటి బయటికి చాలా బలంగా చెప్పండి. ఇంక్లూడింగ్ మన సభ్యులందరూ, మన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ మీరు చాలా బలంగా మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే ఏమవుతుంది? ఒకసారి కొన్ని విషయాలు మీరు కొన్ని పెద్ద విషయాలు అందరూ కలిసి మాట్లాడాలి. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద పార్టీ డైరెక్టివ్. మీరు అందరూ కలిసి ఏ స్థాయిలో ఇది మాట్లాడటం అలవాటు చేసుకోండి. అందరూ 1 year నుంచి సైలెంట్గా ఉన్నాం. మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకంటే మీరు యువర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. చాలామందికి లేని మీకు ఒక పొజిషన్ మీకు ఇచ్చారు. అండ్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ దేర్ ఆస్పిరేషన్స్. మీరు గొంతు మాట్లాడాలి. అందుకే మీకు ప్రాపర్ డైరెక్టివ్ ఉంటుంది. మనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మనోహర్ గారు ఇది వస్తుంది. మీరు బలంగా మాట్లాడండి. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫ్రమ్ పిఎస్సి. నేను సార్తో చెప్తాను, నేను ఖచ్చితంగా మీకు వస్తే ఏ విషయాల మీద మాట్లాడాను. అలాగే పాప సుగాలి ప్రీతి ఇష్యూ. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదాయం ఇస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా.
నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మనకి ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికీ. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు వాళ్ళని. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్ ఇవి. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్, యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళం ఎత్తాలి, మీరు తప్పదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వీళ్ళు అందరూ తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది దీనివల్ల. అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు, ఏదో ఒక నేరస్తుడు, మనం ఏం చేయలేం దానికి. ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి, వేరే దారి లేదు మనకి. మనం వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి. కానీ తప్పు చేసి కూర్చోబెట్టి పలానా టక్కుమైన ఒక మాట అనేస్తారు, పలానా ఎక్స్ చేసాడు అన్నావు, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అంటారు. అసలు ఇంత కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు క్రైమ్కి. సో అందుకని మేము బీయింగ్ లీడర్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గబుక్కుని మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి. ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచినా. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు
కొనేసారు వీళ్ళు చాలామందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకొని ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు, ఇప్పటికీ ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారని భయం. మనం ప్రజాస్వామ్యం కదా, మనం భరించాలి. అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్గ సహచరులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి, స్పోక్స్ పర్సన్స్, వీర మహిళ నాయకులు, మీరందరూ ఒక్కసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద, ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి, ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్. అందుకని దీన్ని సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలని పొద్దున్న నిర్ణయించుకున్నాం. ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे।